నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. సో, నేను ఇప్పుడే కాలేజ్‌కి స్టార్ట్ అయ్యాను. బ్రేక్‌ఫాస్ట్ చేసేసి. నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పినట్టు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఏ కంట్రీలో ఉన్నాను, ఈ విషయాలన్నీ నేను ఈ వ్లాగ్‌లో చెప్తానని చెప్పాను. సో, మనం వాటి గురించి చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఇవాళ. అదే మనం ఎక్కబోయే బస్. సో, ఇంటి ఆపోజిట్‌లోనే అనమాట బస్ స్టాప్. సో, వెంటనే దిగగానే బస్సు వచ్చేసింది. సో, టుడే ఐ యామ్ లక్కీ. సో, నేనెక్కడున్నానంటే రోమ్‌లో ఉన్నాను. యెస్! యూ హర్డ్ మీ రైట్. ఇట్స్ రోమ్. చాలా మందికి డ్రీమ్ ఉంటది. రోమ్ ఎక్స్‌ప్లోర్ చేయాలి, రోమ్‌కెళ్ళాలి, కొలోసియం వెళ్ళాలి అండ్ రోమ్‌లో ఉన్న ఆర్కిటెక్చర్ చూడాలని. సో, యాహ్! ఐయామ్ స్టడీయింగ్ హియర్. అండ్ ఇంకొక యూనో వండర్ ఏంటంటే, మన 7 వండర్స్‌లో ఒక వండర్ అయిన కొలోసియం పక్కనే మా కాలేజు. సో, రోజు కొలోసియం చూడొచ్చు నేను. యాహ్! దట్ ఈస్ ద థింగ్. నేనిక్కడ నా మాస్టర్స్ కోర్స్ చేస్తున్నాననమాట. సో, యాహ్! కాలేజ్‌కి స్టార్ట్ అయ్యా ఇప్పుడే. సో, వై నాట్ బస్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. బికాజ్ నాకు ఒక 30 మినిట్స్ పడతది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఈ టైంలో మాట్లాడదామని. సో, బస్‌లో ఇప్పుడు మీకు అక్కడ పైన ఒకటి రెడ్ కలర్ ఎగ్జిట్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం కూర్చున్న హ్యాండిల్స్ దగ్గర ఎగ్జిట్ బటన్ ఉంటదనమాట. లైక్ రెడ్ కలర్ బటన్. యూ హ్యావ్ టు ప్రెస్ ఇట్. సో, మనం ఆ బటన్ నెక్స్ట్ స్టాప్‌లో మనం దిగాలంటే మనం ఈ స్టాప్‌లో బటన్ ప్రెస్ చేస్తే ముందర డ్రైవర్ క్యాబిన్‌లో ఆయనకి నోటిఫికేషన్ వస్తది. సో, వాళ్ళు అప్పుడే బస్సు ఆపుతారు. నువ్వు పొరపాటున కూర్చొని ఫోన్ చూసుకుంటా ఉండిపోయి నేను వ్లాగ్ చేసుకుంటా కూర్చున్నానంటే ఆయన ఏం ఆపడనమాట. సీదా వెళ్ళిపోతాడు. సో, కాబట్టి అక్కడ బటన్ ప్రెస్ చేయాలి. ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి స్టార్టింగ్‌లో. బికాజ్ మనం ఆర్టీసీ బస్ ఎక్కగానే ఇండియాలో లైక్ ఆంధ్రాలో బస్ ఎక్కగానే కండక్టర్ అన్న బస్ ఆపు అని అడగాలి ఆయనని. అంకుల్ చెప్పండి ఆపమని చెప్పి, లేదంటే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అన్న బస్ ఆపండి అని చెప్పాలి. సో, అదనమాట. ఇక్కడ అక్కడ మళ్ళీ నేను బస్ దిగి ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక మెట్రో తీసుకోవాలన్నమాట కాలేజ్ వెళ్ళాలంటే. ఈ కొంచెం ఏరియా ఉంది కదా! ఇట్స్ లైక్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ కొంచెం ఏరియా చూసినప్పుడు నాకు ఇండియా గుర్తొస్తది. సో, ఇట్లా స్ట్రీట్స్ పైన షాప్స్ పెట్టి శాంత చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఇక్కడ ఈ షాప్ పెట్టుకున్న వాళ్ళందరూ లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ అనమాట. సో, హిందీ మాట్లాడతారు. సో, ఐ గెట్ దట్ నేటివ్ ఫీలింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ ముందర నడుచుకొస్తున్న మనుషుల్లో ఒక రెడ్ జాకెట్ ఆమె కనిపిస్తది. ఓకే. బాగా గమనించండి. ద రెడ్ జాకెట్ విత్ ద రెడ్ జాకెట్. యెస్, యూ గాట్ హర్. సో, ఆవిడ పిక్ పాకెటర్. సో, నేను ఎలా ఆవిడ పిక్ పాకెటర్ అని చెప్పాను అంటే, అది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. కొన్ని చాలా పెద్ద థియరీ అనమాట వాళ్ళని ఎలా కనుక్కోవాలని. ఈ మెట్రోలో దరిద్రం ఏంటంటే, ఈ రోమ్ టూరిస్ట్ ప్లేస్ కదా! సో, దానివల్ల ఎంతమంది పిక్ పాకెటర్స్ ఉంటారంటే లిటరల్లీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో, చూడ్డానికి నార్మల్ పీపుల్ లాగా ఉంటారు. మనం అస్సలు కనుక్కోలేం. బట్ కనుక్కోవాలి. సో, టు ఆల్ ది పీపుల్ అవుట్ దేర్ ఇన్ రోమ్, సో, జాగ్రత్త. ఓకే. చాలామంది పిక్ పాకెటర్స్ ఉన్నారు. చూసారు కదా! ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీసే. ఈ బ్రిడ్జ్ కూడా చాలా బాగా కనిపిస్తది. సో, వెదర్ చాలా బాగుంది కాబట్టి మంచిగా కనిపిస్తది. సో, మెట్రో అని ఎం సింబల్ ఉంటది. ఎక్కడైనా మెట్రో స్టాప్స్ ఉంటే పైన మంచిగా మనం బస్సులో కూర్చున్నా కూడా అన్ని గ్లాస్ విండోసే కాబట్టి మనకు మంచిగా కనిపిస్తది. సో, మీకు ఏరియాస్ తెలియకపోయినా పర్లేదు. మనం జస్ట్ గ్లాస్ నుంచి చూసి మనం అక్కడ స్టాప్ నొక్కిస్తే నెక్స్ట్ స్టాప్‌లో దిగేస్తాం అనమాట. ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇవాళ ఎస్కలేటర్ పని చేయట్లేదు. పని చేస్తే నేను మీకు చూపించేదాన్ని. అందరూ రైట్ సైడ్ నిలబడుకుంటారనమాట. సో, లెఫ్ట్ సైడ్ ప్లేస్ వదిలేస్తారు. క్యూలో నిలబడుకుంటారు రైట్ సైడ్. ప్లేస్ ఎందుకు వదులుతారంటే సో దట్ ఎవరైనా ఎమర్జెన్సీ లైక్ అర్జెంట్‌గా ఎవరైనా వెళ్ళాలంటే దే కెన్ వాక్, రన్ అండ్ లైక్ వాళ్ళ స్టెప్స్ దిగేసి ఎస్కలేటర్ పైన వెళ్ళొచ్చు అనేసి. సో, అది చాలా చాలా మంచిగా అనిపిస్తది. అదే ఇండియాలో అయితే మనం లైక్ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నిలబడుకొనేస్తాము. సో, అదే మెట్రో వచ్చేసింది. ఇక్కడ ఏరియా పేర్లు చాలా చాలా వింతగా అనిపించాయి కొత్తలో. జోనియో, లారెంటీనా, రెవివియా అని కొత్తగా ఉంది కదా! యెస్, నాకు కూడా అట్లనే అనిపించింది. కొంచెం సొగిలి పడతా నేను ప్రొనౌన్స్ చేసినాను. ఏం అనుకోకండి. యాహ్, ఇగ్నోర్ దట్. వచ్చేసాం మనం ఇప్పుడు కాలేజ్‌కి. ఇదే కాలేజ్ ఉన్న ఏరియా. అందరూ అలా వెళ్తున్నారని మనం కూడా చక్కగా వెళ్ళిపోయాం. అంటే పప్పులో కాలేస్తాం. ఎందుకంటే మా కాలేజ్ లెఫ్ట్ సైడ్ కాబట్టి. సో, ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ పైన మళ్ళీ ఒక స్టెప్స్ వస్తాయి. అవన్నీ ఎక్కేస్తే అప్పుడు కాలేజ్ వస్తది. చాలా హైట్‌లో ఉంటది. ఆ ఏరియా ఉంది కదా! ఇప్పుడు నేను ఇందాక జూమ్ చేసి చూపించిన ఏరియా. నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అక్కడ ఫోటో దిగాలని ఆశ. కానీ నాకు ఫోటో తీసేవాళ్ళు ఎవరు లేరు. సో, యాహ్, హోపింగ్ ఫర్ దట్ నెక్స్ట్ సెమిస్టర్‌లో ఎవరైనా ఫ్రెండ్స్ అయితే ఐల్ ఆస్క్ దెమ్ టు టేక్ గుడ్ ఫోటో ఆఫ్ మైన్. ఇక్కడ బెగ్గర్స్ కూర్చొని ఉంటారనమాట స్టెప్స్ పైన.
ఈయన ఇక్కడ ఫస్ట్ రోజు నేను వచ్చినప్పుడైతే ఆయన ఆఫ్రికన్. ఆయన కాళ్ళ చేతులు అన్నీ బాగున్నాయి. బట్ స్టిల్ ఆయన అట్లనే పడుకొని ఉంటాడు అన్నీ పెట్టుకొని. ఆయనకు అందరు దానం చేస్తూ ఉంటారు. తెలుగు సినిమాల్లో చూపిస్తారు కదా, లోపల నుంచి గన్ తీసి కమాన్ హ్యాండ్స్ అప్, నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేయి అని. నాకు అట్లా అనిపించింది. ఆయన ఎప్పుడు ఆ బెడ్షీట్లో చేతులు పట్టుకొని చలికాలో కూర్చొని ఉంటాడు. చాలా భయం వేసేది. కోర్స్ ఇప్పుడు ఒక 15 days తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ మై యూనివర్సిటీ, సాపియన్జా యూనివర్సిటీ ఆఫ్ రోమ్. అక్కడ స్ట్రైట్గా సందుగా అనిపిస్తుంది కదా, అక్కడ నుంచి జస్ట్ ఒక 200 meters ముందుకి నడవగానే కొలోజియం వచ్చేస్తుంది. సో కొలోజియం చూడాలని చాలామందికి ఉంటుంది. బట్ నేను ఎవ్రీడే చూస్తాను. ఎప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట. వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ పుట్ ద ఫుల్ వ్లాగ్, లోపల ఎలా ఉంది ఏంటి వాట్ ఈస్ ఇన్ అనేసి. సో ఇదే మా యూనివర్సిటీ. యాక్చువల్లీ నేను క్లాస్కి ఒక 20 minutes లేట్గా వెళ్ళాను. సో ఎప్పుడు లేటే జీవితం అంతా. ఇక్కడ కూడా క్రిస్మస్ వైపు స్టార్ట్ అయిపోయాయి. బికాజ్ ఇవాళే అనమాట లాస్ట్ డే, రేపటి నుంచి హాలిడేస్ ఉండే. సో అదే నా క్లాసు. ఇంకా మధ్యలో వెళ్ళొచ్చు, డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని లైబ్రరీలోకి వచ్చి కూర్చున్నా. బికాజ్ నెక్స్ట్ లీజర్ ఉండే, మళ్ళీ క్లాస్ వచ్చి అటెండ్ అయ్యాను. సో ఇదే అనమాట క్లాస్. ఇప్పుడు లాస్ట్ బెంచే బతుకంతా. సో నో వర్రీస్, మళ్ళీ కమెంట్ లేకండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. ఫ్రీ పెడతారు లంచ్ మాకు యూనివర్సిటీలో, అంటే స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే. సో పాస్తా అంట, ఏదో వెజ్ పాస్తా, స్పినాచ్ చేసి ఏదో పాస్తా. నా ఫస్ట్ పాస్తా ఇటలీ వచ్చాక చాలా బాగుండే, ఇది బాగానే ఉండింది. అండ్ ఫిష్, ఇది నీసు వాసన నాకు అస్సలు నచ్చలేదు. కేక్ క్రిస్మస్ స్పెషల్ కాబట్టి పెట్టారు, చాలా బాగుండే కేక్ కూడా. ఇంకా లంచ్ అవ్వగానే నేను బయటకు వచ్చేసాను అనమాట. వచ్చేసి ఇంకా క్లాసెస్ ఏం లేవు నెక్స్ట్. సో యాక్చువల్లీ అయితే ఇంటికి వెళ్ళాలి, కానీ కొంచెం హెల్త్ బాగాలేక ఒక మెడిసిన్ తీసుకోవడానికి నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. సో తను కూడా ఇండియా నుంచి వచ్చింది, తన దగ్గర ఆ ట్యాబ్లెట్ ఉంది. నేను ఆ ట్యాబ్లెట్ తెచ్చుకోవాల్సింది, బట్ అదొకటే మర్చిపోయాను. మనకి ఎప్పుడు అయ్యేదే కదా, మనకు కావాల్సింది మాత్రం మన దగ్గర ఉండదు, మిగతావన్నీ మన దగ్గర ఉంటాయి. సో అన్ని రకాల రోగాలకి నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది, ఆ ఒక్క ట్యాబ్లెట్ తప్ప. సో ఇంకా తన దగ్గర ఉందంటే సరే వెళ్ళి తీసుకొద్దామని, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1/2 hour ట్రావెల్ చేయాలి తన ఇంటికి వెళ్ళాలంటే. సో ఓపిక తెచ్చుకొని నడుస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్లో ఉండాలంటే నడవడానికి చాలా ఓపిక ఉండాలి. అయితే బండి ఉండాలి, కారు ఉండాలి. అవేం లేకపోతే మంచిగా నడవగలగాలన్నమాట దూరం. చూసినారు కదా డెకరేషన్ ఎంత బాగుందో. ఆ షాప్లో బొమ్మలు ఉన్నాయి భయ్య, ఎంత క్యూట్ ఉన్నాయంటే అస్సలు అన్నీ కొనాలనిపించింది, కానీ అసలు ఒక్కటి కూడా కొనలేం. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో అన్నీ మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటాం. €1 87. చూసినారు కదా, పైనాపిల్స్తో డెకరేషన్ చేసినారు. మంచి ఐడియా కదా, చాలా బాగా అనిపించింది. ఇవన్నీ హోటల్సే. ఈ ఏరియా నేను ఎప్పుడు రాలేదు, నేను కూడా రావడం ఫస్ట్ టైం. మొత్తం దారి పొడుగున మొత్తం హోటల్స్, బార్స్, రెస్టారెంట్సే ఉన్నాయి. 2-3 అవ్వగానే ఇక్కడ లైట్స్ ఆన్ చేసేస్తారు అనమాట. బయట అంతా చూస్తుంటారు మీకు, అక్కడక్కడ లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి రెస్టారెంట్స్ ముందరంతా. ఎందుకంటే మొబ్బవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు లిటరలీ జస్ట్ 2 o'clock టైం ఆఫ్టర్నూన్, మీకు అట్లా అనిపించదు, ఈవినింగ్ లాగా అనిపిస్తుంది. సో అదనమాట విషయం. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో నాకు ఎట్లా అనిపించింది అంటే, ఫ్లైట్ దిగగానే నాకు అసలు ఏం అనిపించలేదు. అసలు ఎయిర్పోర్ట్లో కూడా నేను ఫ్లైట్ ఎక్కి వస్తున్నాను అన్నప్పుడు మా అమ్మ చూసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. మా అమ్మని చూసినప్పుడు అంతే ఏడుపు వచ్చింది. మా నాన్న, మా అమ్మ, నా తమ్ముడు అందరూ బాయ్ అంటుంటే నాకు వాళ్ళు ఏడుస్తుంటే నాకు కొంచెం కంట్లో వాటర్ వచ్చేసాయి. కానీ నా బోర్డింగ్ అయిపోయిన తర్వాత ఐ డెంట్ ఈవెన్ ఫీల్ ఎనీథింగ్. వాళ్ళు అక్కడే నిలబడుకున్నారు నా బోర్డింగ్ అయ్యేదాకా. నేను సెక్యూరిటీని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఏదో బాటిల్ ఇవ్వాలన్నట్టు చెప్పి బయటకు వచ్చి నేను వాళ్ళకి బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళాను అనమాట. నాకు అప్పుడు ఏం అనిపించలేదు, లిటరలీ చాలా ఫుల్ ఎక్సైట్మెంట్. అసలు ఇంకా ఫస్ట్ దేశం దాటుతున్నాం అనేసి. అస్సలు తీరా దిగిన తర్వాత నాకు అసలు ఏం అనిపించలేదు. సీరియస్గా నేను వచ్చేసినాను, మంచిగా ఉన్నా. ఒక 2 days అయిన తర్వాత స్టార్ట్ అయింది భయ్యా, ఎందుకు చెప్తారులేండి. అసలు నేను ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, టికెట్ బుక్ చేసుకునేద్దాం. నేను ఎవరి ఫోర్స్ మీద రాలేదు కదా, నేను నా డెసిషనే ఇది. సో వచ్చేద్దాం అనేసి అనుకున్నా. బట్ ఒకటి గుర్తొచ్చింది, వదిలేయడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి, కానీ పట్టుకోవడమే కష్టం. సో రిటర్న్ వచ్చేయడానికి జస్ట్ ఒక నైట్ సరిపోతుంది. ఇవాళ ఎక్కితే రేపు మార్నింగ్కి దిగేస్తాను. సో అందుకనే గట్టిగా కొంచెం నాకు నేను సర్ది చెప్పుకొని ఉండిపోయాను. ఇందాక చూశారు కదా, అది చర్చ్, ఏదో ఫేమస్ చర్చ్ అంటే ఇక్కడ. నాకు కూడా దాని పేరు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో డెఫినెట్గా నేను ఒకసారి వెళ్ళి నేను అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు నేను డెఫినెట్గా పెడతాను చర్చ్ ఎలా ఉంది ఏంటని. మనం కంప్లీట్ వేరే వీడియో చేస్తాను దీనిపైన. సో అలా అనిపించింది. అండ్ ఫర్ నౌ ఐ యామ్ ఫైన్. ఇప్పటికి కొంచెం అడ్జస్ట్ అయ్యాను. చూసారు కదా టూరిస్ట్ బస్సు. సో ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ బై బాయ్.